విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు మాజీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు సోదరులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, గౌరవనీయులు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా మరి రాష్ట్ర స్థాయిలో బలహీన వర్గాల విద్యార్థుల కోసం, పిల్లల కోసం, వారి సంక్షేమం కోసం పనిచేసి కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 గురుకుల పాఠశాలలు దేశానికి ఆదర్శంగా మారినాయంటే దానికి ప్రధాన బాధ్యత తీసుకున్న పెద్దలు గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తమ్ముడు మాజీ శాసనసభ్యుడు మీ అందరికీ ఆప్తుడు గ్యాదరి కిషోర్ కుమార్ గారు, తమ్ముడు బీఆర్ఎస్వి మాజీ అధ్యక్షుడు, గతంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, తమ్ముడు టీఎస్టీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు విద్యార్థి ఉద్యమంలో జేఎన్టీలో పనిచేసిన తమ్ముడు డాక్టర్ రాకేష్ గారు, మరొక తమ్ముడు షీప్ బ్రీడర్ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేసిన సోదరుడు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, తమ్ముడు విద్యార్థి ఉద్యమంలో మీ అందరికి సుపరిచితుడు, మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండి ఆనాడు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన మా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారు, మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు గత టీఆర్ఎస్వి అధ్యక్షుడు బాల్కా సుమన్ గారు, తమ్ముడు కేయూలో విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పనిచేసి తర్వాత దివ్యాంగుల కార్పొరేషన్కి అధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్ వాసుదేవ్ రెడ్డి గారు, ఆనాడు ఓయూజేఏసీలో ఆంజనేయ గౌడ్తో పాటు ఇంకా మిగతా తమ్ములతో పాటు క్రియాశీలంగా పనిచేసి ఇప్పుడు బలహీన వర్గాల ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్న తమ్ముడు మరి రాజారాం యాదవ్ గారు, తుంగ బాలు గారు, ఇంకా బీఆర్ఎస్వి రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకులందరికీ, ముందున్న సీనియర్ నాయకులందరికీ, బీఆర్ఎస్ విద్యార్థి ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న మా తమ్ముళ్ళకి, మా చెల్లెలు కూడా కొంతమంది ఉన్నారు వారికి, పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. హృదయపూర్వకంగా ఈరోజు మీ విద్యార్థి విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ భవన్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసినాడు. తర్వాత సమయాభావం వల్ల మిగతా పెద్దలు ఉన్నప్పటికీ నన్నే మాట్లాడమని వారు సూచించడంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, గత 9.5-10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రంగం ఆ రంగం అని కాదు, అటు సంక్షేమమైనా ఇటు అభివృద్ధి అయినా జోడెద్దుల మాదిరిగా రెండింటినీ జోడించి అటు పల్లె ప్రాంతమైనా ఇటు పట్టణ ప్రాంతమైనా, ఇటు పరిశ్రమలైనా అటు పర్యావరణమైనా, ఇటు ఐటీ అయినా అటు వ్యవసాయమైనా భారతదేశానికే ఒక దిక్సూచిలాగా అన్ని రంగాలలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం మీకు తెలుసు. ముఖ్యంగా విద్యారంగమే తీసుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు బహుశా భారతదేశంలో స్వాతంత్ర అనంతరం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఉదాహరణకి ఒక లెక్క చెప్పాలి అంటే, ఎందుకంటే మీకు తెలిస్తే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి, మీ అందరికీ తెలుసు, గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు, ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అణగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి, ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ మైనారిటీ పిల్లలు కానీ వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందులో భాగంగా 60 డిగ్రీ కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు 146 ఉండే మనం వచ్చినాడు, వాటిని 592 చేసుకున్నాం. అంటే 4 రెట్లు 146ను 592 మనం జూనియర్ ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు చేసుకున్నాం. ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడే నేను మీకు చెప్పిన 294 ఉండే, దాన్ని 1022 చేసుకున్నాం. మెడికల్ కాలేజీలు
మన ప్రభుత్వం రాకముందు 65 ఏళ్లలో మొత్తం మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు కేవలం 5 ఉండే. 5ను కేసీఆర్ గారి నాయకత్వంలో 33 మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కుతుంది. మెడికల్ కళాశాలలు మాత్రమే కాకుండా, ఎందుకంటే డాక్టర్లకు మరి తమ వృత్తిని సవ్యంగా చేయాలంటే నర్సింగ్ సిబ్బంది కూడా అవసరం ఉంటారు కాబట్టి 33 జిల్లాలకు 33 నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే విషయం కూడా మీకు తెలుసు. వాటితో పాటు ఎన్నో విప్లవాత్మకమైన కొత్త ఆలోచనలు, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, అదేవిధంగా ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక మహిళా యూనివర్సిటీ, ఇట్లా ఎన్నో రకాల ఆలోచనలు. అందులో మళ్ళీ మన తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ పెద్దవాళ్ళ పేర్లు పెట్టుకొని ఆ విశ్వవిద్యాలయాలకు కూడా గౌరవించిన ఘనత మనది. హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు గారి పేరు పెట్టుకున్నాం. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం. హార్టికల్చర్ యూనివర్సిటీకి పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. వెటర్నరీ యూనివర్సిటీకి బ్రహ్మాండంగా పివి నరసింహారావు గారి పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా మరి ఎంతోమంది పెద్దలను, తెలంగాణ ప్రముఖులను కూడా స్మరించుకుంటూ, గౌరవించుకుంటూ వారి కాంట్రిబ్యూషన్ కూడా మన వచ్చే తరం పిల్లలకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో విద్యను ఆ రకంగా ప్రాథమిక విద్య నుంచి మరి ఉన్నత విద్య దాకా అన్ని రంగాలలో కూడా మంచిగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. మొత్తం రాష్ట్రంలో 26,000 పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 3 దశల్లో వాటిని అభివృద్ధి చేయాలి. డిజిటల్ విద్యతో సహా మరి ప్రపంచంలో ఎక్కడ మంచి పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నా వారి పాఠాలు మన పిల్లలకు అందాలన్న ఉద్దేశంతో 7,400 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినాం. మనం ఒక దశ పూర్తి చేసినాం. ఈ లోపలనే ప్రభుత్వం మారింది. మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, ఇవాళ ఉన్నది ఒక డిజిటల్ యుగంలో మనందరం కూడా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది అంటే, మీకు తెలుసు, ఒక నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే. నిన్ననే ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది, మీరు చూసుంటారు, మీరు చూసినో లేదా, మీరు చిన్నపిల్లలు చూసినో లేదా, కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అహనా పెళ్ళంటాను ఒక సినిమా వచ్చిండే. అది ఇప్పుడు కూడా ఉంటుంది, ఆ యూట్యూబ్లో ఆన్లైన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. అందులో వాడు చాలా పీసీ రోడ్ ఉంటాడు. ఆ కోట శ్రీనివాసరావు క్యారెక్టరు చాలా పీసీలో ఆయన ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు మా ఇంటికి రా, నేను చికెన్ పెడతా అంటాడు. పోతారు, వాడవాడు విడవడిగా ఇప్పుడు ఉంటారు కదా దోస్తులు అంటప్పుడు, ఇక పోతారు. పోతే ఏం చేస్తాడు ఎరికైనా, ఆడ కింద కూర్చోబెట్టి అన్నం పెట్టి అన్నంలో పచ్చడి వేసి ముంగట కోడిని ఎలాడదీస్తాడు. కోడిని ఎలాడదీసి చూసుకుంటా తిను అంటాడు. ఇక ఇదే చికెన్ అంటాడు. సేమ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీళ్ళ వ్యవహారం కూడా అట్లే ఉన్నది. మొదలు ఏం చెప్పిర్రు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 6 అయినా సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి గంభీరమైన డైలాగులు. సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టపోతుండే, అసలు డైలాగులు కొట్టి అసలు ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, మేము లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి 420 హామీలు, 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు ఇది 14వ నెలనో 15వ నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో, ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడో అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు ఎవడు రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా గౌరవం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఎక్కడో మాట్లాడిన ఆయన కూడా, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళ, ఇగో నేను చూపెడతాను మీకు. ఇది ఒక్కసారి మీరు చూడుతాం, ఇది పట్టుకురా, నువ్వు పట్టుకోండి, నేను పట్టుకుంటా, 2 పట్టుకుంటే ఇట్లా. ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధిర నియోజకవర్గంలో 2000, ఆయన ట్వీట్ డేట్ చూడైంది, 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమల్ రాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది.
అబద్ధాలు ఎట్లా చెప్తారంటే ఒక ఇంత అన్యాయం ఇది జూలై 2026 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటా. ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. ఇది రొటీన్ కార్యక్రమం కదా, పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా, మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా, ఇందులో ఏం పెద్ద ముచ్చట్టున్నది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రభుత్వ పైసలు దండగా పెట్టి పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే, సన్నాయి నొక్కలే, అబద్ధాలు ప్రచారం చేయలే. కానీ చేయకుండానే 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళకు కూడా చాలా మందికి విషయం తెలియదు. కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇవ్వలే మీరు అనే వరకు మనం కూడా ఇవ్వలేదేమో, మనకు తెలియదు కదా మనం అనుకున్నాం. అందుకే ఇవాళ వాస్తవం ఏంటి అంటే గోబెల్స్ వారసులు, కాంగ్రెస్ వాళ్ళు గోబెల్స్ వారసులు, వాళ్ళు ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చారు. ఒకటి కాదు రెండు కాదు, ఈ పుస్తకం మీ అందరికి నేను పంపిస్తా. 420 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు ఇవి. మొత్తం ఇలా ఏమేమి నరికింది యాదుకుందా మీకు? డిక్లరేషన్లు అన్నారు. డిక్లరేషన్ అనేది చాలా పెద్ద మాట ఇంగ్లీష్లో. డిక్లరేషన్ అంటే చరిత్రలో చాలా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో పెద్దలు మహానుభావులు వాళ్ళు డిక్లరేషన్లు ఇద్దరు. కానీ కాంగ్రెస్ వాళ్ళు డిక్లరేషన్లుగా నాలుగే గీసి పారేసుకుంటుంది కూడా వానికిరాని డిక్లరేషన్లు ఒకటి కాదు ఎన్నో చేసింది. రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్లో చేసింది. ఎస్సీ డిక్లరేషన్ అని చెప్పి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి చేవెళ్లలో మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు వచ్చి వారు, యువజన డిక్లరేషన్ విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి హైదరాబాద్లో ప్రియాంక గాంధీ గారు. ఇట్లా ఇక్కడున్న వాళ్ళని మార్కెట్లో నమ్ముతలేరు, వీళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని ముంగటబెట్టి మేము ఒక మాట చెప్పినామంటే శివగామి లెక్క మా మాటనే శిలాశాసనం అని చెప్పి డైలాగులు కొట్టి డిక్లరేషన్ల పేరిట ఉదరగొట్టింది. డిక్లరేషన్లు అంటే కూడా ఎవరు నమ్మతలేడని చెప్పి ఇంకో దుకాణం చేసారు. బాండ్ పేపర్లు ఉంటాయి కదా, బాండ్ పేపర్లు మనం రిజిస్ట్రేషన్లు సేల్ డీడ్లు అవి రాసుకుంటాం కదా, అసలు బాండ్ పేపర్లు పట్టుకొని బాండ్ పేపర్ల మీద అఫిడవిట్లు తయారు చేసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ రాసి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ అఫిడవిట్ మళ్ళీ దేవుని కాడ పెట్టి దేవుళ్ళ ముంగట పెట్టి దండం పెట్టి దేవుని మీద ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఆ డ్రామా చేసిండ్రు. ఆ తర్వాత ఇంటింటికి గ్యారంటీ కార్డులు అని చెప్పి గ్యారంటీ కార్డులు వంచిండ్రు. మేనిఫెస్టో అభయహస్తం అనే మేనిఫెస్టోను ఒక 420 వాగ్దానాలు ఇచ్చి అవన్నీ కూడా ఇంటింటికి ప్రతి మనిషికి చేరేటట్టు విస్తృతంగా జోసెఫ్ గోబెల్స్కి వారసుల మాదిరిగా విస్తృతంగా అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. అందుకే నేను చెప్పిన నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. మీకు యాదుకుండాలి, రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు హైదరాబాద్, అశోక్ నగర్ పోయిండు, ఆడ ఛాయ్ తాగిండు, ఛాయ్ హోటల్ కాడ ఛాయ్ తాగి అక్కడ తయారవుతున్న గ్రూప్స్కి తయారవుతున్న పిల్లలందరినీ పిలుచుకొని కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇయ్యలే, భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగాలు పిఎస్సి ద్వారా ఇతరత్ర కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యలే, ఏం జరగలే అని చెప్పి దుష్ప్రచారం చేసి మేము వస్తున్నాం, మీరు 2 ఉద్యోగాలు ఊడగొట్టుండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం 2 ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు నేను ఇప్పిస్తా మొదటి సంవత్సరంలో అని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్లో వచ్చి ఇక్కడ పిల్లలకు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇలా 14-15 నెలలు అయిపోయింది. 100 రోజులు అన్నారు, 100 రోజులు కాదు, సరిగ్గా జూన్ 30 తారీఖు నాడు 420 రోజులు నిండుతుంది. 420 జూన్ కాదు జనవరి 30 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ వాగ్దానాలు మోసపు వాగ్దానాలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి సరిగ్గా 420 దిన్ అవుతున్నది. అందుకే నేను మా విద్యార్థి విభాగం తమ్ముళ్లను నేను కోరుతా ఉన్నా, మా తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా పార్టీ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ ఆనాడు చంపబడ్డ రోజు, హత్య చేయబడ్డ రోజు, దివంగతుడైన రోజు మహాత్మా గాంధీ గారు. అట్లాంటి రోజు బాపును దలుచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని యాద్ చేస్తూ ఒరిజినల్ గాంధీ మహాత్మా గాంధీ, ఒరిజినల్ గాంధీ
ఈ డూప్లికేట్ గాంధీలు ఎవరైతున్నారో వాళ్ళకు బుద్ధి తెచ్చేటట్టు ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకుందాం. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఏం సాధించింది కాంగ్రెస్ ఈ 420 రోజుల్లో అని ప్రజలకు గుర్తు చేస్తూ మహాత్మా గాంధీ గారి దగ్గరికి మనందరం పోదాం. పోయి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇస్తూ, బాపు మీరు కళలకు వచ్చి రాహుల్ గాంధీ కళలకు, సోనియా గాంధీ కళలకు, ప్రియాంక గాంధీ కళలకు వచ్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పేటట్టు ఆదేశించండి అంటూ మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బాపు బొమ్మ ఉంటుందో, ఎక్కడెక్కడ మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుందో ఆడ పోదాం. ఈ కార్యక్రమాన్ని విద్యార్థి విభాగమే మీరే లీడ్ తీసుకోవాలి. 420 వాదే, 420 झूठे వాదే और 420 దిన్ మనం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా, బాధాకరమైన సందర్భం. మనం మీరు చూసింటారు, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో మనం ఒక కమిటీని పెద్దలు రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఇవాళ రైతు ఆత్మహత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఎందుకు జరుగుతున్నాయి, మళ్ళొక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు పిట్టలు చచ్చిపోయినట్టు ఎందుకు చచ్చిపోతున్నారు, ఎండ్రిన్ డబ్బా తీసుకొని పోయి అక్కడ బ్యాంకులో ఆదిలాబాద్లో ఒక రైతు పోయిండు, తిరిగి తిరిగి బేజారైండు, బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి బేజారైండు. బేజారైపోయి ఆఖరికి ఇక రుణమాఫీ అయితలేదు, ప్రభుత్వం జూట మాటలు చెప్తున్నదని చెప్పి ఆ బ్యాంకులోనే ఎంట్రీని దాగి అక్కడనే చచ్చిపోయిండు. ఆదిలాబాద్లో దేవరాం అనుకుంటా ఆయన పేరు, రైతు పేరు దేవరాం, చచ్చిపోయిండు. అట్లా ఇప్పటికీ 420 రోజుల్లో 410 మంది రైతులు చచ్చిపోయింది. అంటే ఓ రోజుకొక రైతు చొప్పున 410 మంది చచ్చిపోయినారు. ఓ దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో పెద్ద ఎత్తున పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇప్పుడే హయాత్ నగర్ మైనారిటీ గురుకులంలో 17 ఏళ్ల పాప సౌమ్య అనే అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయిందని చెప్పి ప్రవీణ్ అన్న చిట్టి మీద రాసిచ్చి నాకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్క సౌమ్య కాదు, రాష్ట్రంలో ఇప్పటికీ గురుకులాల్లో 55 మంది పిల్లలు ఇవాళ కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఒకటే ఒక్క పాఠశాల మెట్పల్లిలో పాము గుట్టి 6 పెద్దాపూర్ అనే ఊర్లో పాము గుడితే అంటే ఎంత చండాలమైన మెయింటెనెన్సు, ఎంత అధ్వానపు పరిస్థితి ఉన్నదో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. నేనేమంటున్నా అంటే ఇవాళ ఒక రైతులే కాదు రైతులు 410 మంది గురుకులాల్లో, పాఠశాలల్లో పిల్లలు, మన పిల్లలు. నేను పోయినా, మా ఎల్లారెడ్డిపేట పిల్లగాడు, మా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కార్తీక్ అనే బాబు చనిపోతే నేను ఆ తల్లిని పరామర్శించేందుకు పోయినా. ఆ పిల్లగాడు చనిపోయింది ఆ పెద్దాపూర్లోనే. పోతే ఆ తల్లి అన్నది, అన్న నా బిడ్డను నేను గవర్నమెంట్కి అప్పచెప్పిన, గవర్నమెంటే తల్లి తండ్రి కాపాడుకోవాలి, కానీ తల్లి తండ్రిగా లేనట్టు నా పిల్లగాని అనాథలకు కిడ్స్ పెడితే ఇలా శవమై నా బిడ్డ ఇంటికి వచ్చిందన్నా, ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పి ఏడ్చుడు మొదలుపెట్టింది. బాధపడక చెల్లె అని చెప్పి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఓదారిస్తే ఆఖరికి ఒక మాట అన్నది, అన్నా మీరు గట్టి కొట్లాడుండ్రి, నాకు జరిగిన కడుపు కోత ఇంకో తల్లికి జరగద్దు, దయచేసి కొట్లాడండి అన్న అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేసింది. చేస్తే నేను వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో వెంటనే గురుకులాల బాట అంటే మన శ్రీనివాస్ యాదవ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్లా మన విద్యార్థి నాయకులు ఆంజనేయ గౌడ్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, వీళ్ళందరి నేతృత్వంలో గురుకుల బాట అనే ఒక కార్యక్రమం తీసుకుంటే నిజంగా కూడా నేను హృదయపూర్వకంగా మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అభినందనలు చెప్తా ఉన్నా. మీరు ప్రభుత్వం కళ్ళు తెరిపించింది, మీరు మొదలు కాగానే తిరుగుడు, ప్రభుత్వం కూడా ఉరుకుడు మొదలుపెట్టింది. మంత్రులు పోయినరు, కలెక్టర్లు ఉరికినరు, ఎక్కడోడక్కడ అప్పటిదాకా పత్తలేరు, అప్పటిదాకా యాదికి లేదు. ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, అటు బీఆర్ఎస్వి మొత్తం టీం కదిలే వరకు మీరు ఎక్కడోళ్ళు అక్కడ 30 జిల్లాలలో ఎక్కడికక్కడ గురుకుల బాట పట్టే వరకు అప్పుడు ప్రభుత్వం దున్నపోతు నిద్ర వదిలి బయటికి వచ్చి ఏదో చేసినట్టు 2 రోజులు డ్రామా చేశారు. మళ్ళా కాకపోతే శరామామూలు అయిపోయింది, మళ్ళా చావులు కొనసాగుతూనే ఉన్నాయి. గురుకులాల్లో పరిస్థితులు అట్లనే ఉన్నాయి. ఓ దిక్కు రైతులు, ఇంకో దిక్కు గురుకులాల్లో విద్యార్థులు, ఇంకో దిక్కు నేత కార్మికులు. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర సంవత్సర కాలంలో 30 మంది పైచిలకు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఆటో డ్రైవర్లు దాదాపు 100 మంది వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే నేను కాకి లెక్కలు చెప్తలేను, గాలి లెక్కలు చెప్తలేను. ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలు ఇచ్చినాం ప్రభుత్వానికి. అసెంబ్లీలనే లిస్టు తయారు చేసి ఇగో వీళ్ళ పేర్లు ఇవి, అడ్రస్ గిది, వాళ్ళ తండ్రి పేరుకి ఇది, భార్య పేరుకి ఇది, వాళ్ళని ఆదుకోండి, ఇకనైనా మొద్దు నిద్ర వీడండి అని చెప్పి వారికి అప్పచెప్పినాం. వారు కదులుతలేరు. అందుకే నేను మీతో ప్రార్థించేది, మీ అందరినీ కోరేది,
కాంగ్రెస్ పార్టీ యొక్క 420 హామీలు ఏవైతున్నాయో వాటిని గుర్తు చేయవలసిన బాధ్యత, ప్రజల దగ్గరికి కాయిదాన్ని తీసుకుపోయే బాధ్యత మా తమ్ముళ్ళైన విద్యార్థి విభాగం నాయకులు మీరే తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. దీని ఇంటింటికి 420 కాంగ్రెస్ గురించి, 420 झूठे వాదాల గురించి, 420 దిన్ అయిపోయిన తర్వాత కూడా ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ తప్పకుండా ఇంటింటికి తీసుకుపోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక అబద్ధాలు ఎట్లుంటాయంటే ఇప్పుడే నేను మీకు చెప్పిన రేషన్ కార్డులు ఇయ్యలే అన్నారు, బట్టి విక్రమార్కనే ఇచ్చిన ఫోటో కూడా నేను మీకు చూపెట్టిన. అట్లే ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. ఉద్యోగాలు నిజంగా ఇవ్వలేదా? మనం 2,32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,283 ఉద్యోగాలు భర్తీ పూర్తి చేసినాం, కాయిదాలు ఇచ్చినాం. వాళ్ళకి ఇప్పుడు జీతాలు కూడా ఈ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కానీ ఇయ్యనే లేదు అని ప్రచారం చేసిండ్రు. సంవత్సరానికి 16,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తే కూడా కేసీఆర్ ప్రభుత్వం సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 14 వరకు వాళ్ళు సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇయ్యలే. కానీ మనం సంవత్సరానికి 16,000 ఉద్యోగాలు నింపినాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమైనాం. కొంతమంది పిల్లల్లో పిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇంకోటైందని ఆనాడు పిల్లల్ని రెచ్చగొట్టి మనకు దూరం చేసే ప్రయత్నం కూడా చేసినారు. కొంత మేరకు సక్సెస్ కూడా అయినారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పింది. కానీ మొత్తం సంవత్సరం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్క ఏంది అని తీస్తే కేవలం 12,000 ఉద్యోగాలు కూడా దాటలేదు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాయిదాలు ఇచ్చి నువ్వు చెప్పుకోవచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు వచ్చి రిబ్బన్లు కట్ చేయొచ్చు. మనం కట్టిన ఫ్లైఓవర్లకు నువ్వు సున్నాలేసి నేనే చేసినా అని చెప్పుకోవచ్చు. మంది పెళ్లికి పోయి మనం కూడా బిల్డప్ చేయొచ్చు, మస్తు చేయొచ్చు. ఏమున్నదల్లా ఉంటారు కదా కొంతమంది, అప్పుడప్పుడు హాస్టల్లో భోజనం దొరకకపోతే మంది పెళ్లిలో పోయి పిలువని పెళ్లికి కూడా పోయి ఆడ కొంతమంది తినొస్తారు. అట్లా రేవంత్ రెడ్డి కూడా మంది పెళ్లికి పోయి ఆడ పోజులు కొడుతున్నాడు. తన బిడ్డ కాని బిడ్డను కూడా నా బిడ్డ అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఈయన ఉద్యోగాలు కూడా ఇవాళ నా ఉద్యోగాలు, నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పి దబాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, రిక్వెస్ట్ చేసేది, ఈ విషయాలు మనం సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మీ కాలేజ్ సభల్లో కానీ మీ స్కూల్ సభల్లో కానీ గట్టిగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా 18 నుంచి 25 వరకు ఉన్న ఏజ్ గ్రూప్ ఏదైతుందో ఆ పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎన్ని కాలేజీలు పెట్టినాం, తెలంగాణ రాకముందు ఎన్ని కాలేజీలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉండే ఎన్ని అయినాయి, ఎన్ని రెసిడెన్షియల్ కళాశాలలు ఉండే, పాఠశాలలు ఉండే, తర్వాత ఎన్ని అయినాయి, ఈ లెక్కంతా కూడా చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఉద్యోగ నియామకాల్లో భారతదేశంలో ఎక్కడ లేదు. 95% స్థానికులకే రిజర్వేషన్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దాన్ని సాధించిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ వెసులుబాటు లేదు. 95% రిజర్వేషన్ ఫర్ లోకల్స్, మిగతా 5% కూడా ఓపెన్ కేటగిరీ, అందులో కూడా మనం కొట్లాడచ్చు. ఇది ఎక్కడ లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రానికి వెసులుబాటు లేదు. కొట్లాడి తెచ్చి రాష్ట్రపతి దాకా పోయి ఆనాడు ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. సరే, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడతారు, చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుండొచ్చు. నాకు నిజంగా నిన్న మొన్న కొన్ని ఇక్కడ బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టిరు, అది చూస్తే ఏడవాళ్ళు నవ్వని అర్థం కాలే. వీళ్ళట ఈ సిపాయిలట పెట్టుబడులు తెచ్చిర్రట, అది చూసి మనకు కడుపులో అజీర్తి అయిందట, మనం ఏదో దాగానట. నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు, ఉన్నావు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, ఎట్లున్నావు, ఉల్టా ఉన్నావు, తుపాకీ పట్టుకొని విద్యార్థుల మీదకి పోయినోడవు నువ్వు. సరే, నీ అదృష్టం బాగుంది, కभी का एक बार అడ్డిమారి గుడ్డి దెబ్బ లగ్తా, తుమ్ బన్ గయే, అచ్చి బాత్, కోయి తక్లీఫ్ నీ ఉండు, పదవిలో ఉన్నావు, సంతోషంగా ఉండు, సంతోషంగా పని చేసుకో. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, కాంగ్రెస్కు టీఆర్ఎస్కు తేడా ఏంది అంటే, టీఆర్ఎస్ పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? ఒక తల్లి ఎట్లయితే ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు 9 నెలల పాటు మోస్తుందో తల్లిని కడుపులో ఆ బిడ్డను, తర్వాత పురిటి నొప్పులు పడుతూ, పురిటి నొప్పులు అనేది మరి ఆడపిల్లలు నడితే మీ తల్లినో మీ చెల్లినో నడితే చెప్తారు, ప్రపంచంలోనే ఒక మనిషి అనుభవించే బాధ అంతకంటే బాధ ఏది ఉండదట. పురిటి నొప్పులు ఒక గంత అవస్థ అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. గట్లా టీఆర్ఎస్ అనే పార్టీ కూడా కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని, ఎదురు దెబ్బలు తిని, మీ చేత అవమానాల పాలై, మోసానికి గురై 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలను చివరికి ఐక్యం చేసి సావు నోట్లో తలబెట్టి ఆ తల్లి పాత్ర పోషించి, నవమాసాలు మోసిన తల్లి పాత్ర పోషించి, పురిటి నొప్పులు పడి
చివరికి తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పాత్ర టీఆర్ఎస్. నీ పాత్ర ఏంది? నీ కాంగ్రెస్ పాత్ర ఏంది? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమీ లేదు. ఉంటే గింటే మంత్రసాని పాత్ర, ఉంటే గింటే ఆఖరికి వచ్చి మంత్రసాని పాత్ర పోషించింది తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిందేం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నువ్వు పెట్టుబడులు తెస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది మేము. ఎందుకంటే మేము తెలంగాణ మా బిడ్డ, ఇది మా రాష్ట్రం, మేము తెచ్చిన రాష్ట్రం అనే భావనతో ఉండేటోళ్ళం, తెలంగాణను ప్రేమించేటోళ్ళం, తెలంగాణకు మాకంటే ఒక 2 పనులు ఎక్కువ చేస్తే సంతోషపడేటోళ్ళం, సంబరపడేటోళ్ళం. దమ్ముంటే చూపెట్టు. ప్రజలు అడుగుతున్నారు. 1,78,000 కోట్లను బిల్డపిచ్చుడు కాదు. 2024లో ఇట్లే చెప్పినావు నువ్వు, నీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 42,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినాం అని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో మీరు చెప్పినారు. ఇలా ప్రజలు మీ మీద ఎందుకు అనుమానపడుతున్నారు? ఎందుకంటే నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందా? మైసూరు బోండంలో మైసూరు ఉంటుందా? బొంబాయి రవ్వల బొంబాయి ఉంటుందా? ఉంటుందా? ఏందో మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏమన్నా దానికి గ్యారెంటీ ఉన్నదా? అందుకే ప్రజలు అనుమానపడుతున్నారు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో కాంగ్రెస్ పార్టీ 420 హామీలలో కూడా వాస్తవం గంతే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటి సంవత్సరం తెచ్చిన పెట్టుబడులు కూడా ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి అప్పుడు కూడా 40,000 కోట్లని ఉదరగొట్టినా 40 పైసలు కూడా రాలేదు. కాబట్టి నేను ఎవడు నమ్మతలేడు. నమ్మకపోతే నువ్వు వచ్చి పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకొని, ప్రభుత్వ ఖర్చుతోని, ప్రజల పైసలతోని హోర్డింగులు పెట్టి నీ ముఖం పెట్టుకుంటే పెట్టుకో. అలా కేసీఆర్ బొమ్మ ఎందుకు, నా బొమ్మ ఎందుకు? పని లేక మా ఇద్దరు ఫోటోలు పెట్టి మాకేదో అజీర్తి అయిందట, మాకు అరుగుతలేదట. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, చేతనైతే ఈ 1,78,000 కోట్లు అనేది అయితే నరుకుతున్నావో, ఎప్పటి లోపల ఇవి ట్రాన్స్లేట్ అయితే, ఎప్పటి లోపల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో చేతనైతే చెప్పు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకెక్కువ తీసుకురా, సంతోషపడతాం, సంబురపడతాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీకు సన్మానం కూడా చేస్తాం. అది కూడా చెప్తున్నావు. చేతనైతే మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. నువ్వే కదా చెప్పినావు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తాను. మరి ఏమాయ 15,000? ఇప్పటికే వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు. మొదటిసారి 2,500 తప్పించినావు. ఇప్పుడు మళ్ళీ 12,000కే కటింగ్ పెట్టే ప్రయత్నంలో ఉన్నావు. కట్టుకొట్టే ప్రయత్నంలో ఉంటే మళ్ళీ మేము అసెంబ్లీలో గర్జిస్తే చివరికి విధి లేక మళ్ళీ అందరికి ఇస్తా అని చెప్పి ముంగటికి వచ్చినావు. కానీ కట్టింగ్ పెట్టినావు. 15,000ని 12,000 చేసినావు. చేతనైతే 15,000 చేసి చూపెట్టు. నేను ఒకటే స్పీచ్లో కొడంగల్లా మొదలు ఏం చెప్పిండు? తెల్లారే వరకు అందరికి పైసలు పడతాయి అన్నాడు. కరెక్ట్గా 15 నిమిషాల్లో మాట మార్చేసిండు. నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే. నీకు దండం పెడితే ఆగురా. కాదు, నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. ఆ అపరిచితుడు సినిమా ఉండే, అప్పుడు ఇటు మడతలు ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు. వాడు ఇటు సేమ్ ఉన్నాడు. ఇటు రెమో, అటు ఇంకోటి ఏంటి కాదు, రాము రెమో. ఎవడు రామో ఎవడు రెమోనో. అరే ఇప్పుడే నువ్వే అంటివి కదరా భయ్, మార్చి 31 లోపల పడతాయని. సరే మన తెల్లారి వరకు పడతాయని అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా. అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు, యాది పెట్టుకోరు మీరు. ఎవరికి తెలియదు అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు, 420 దినాలు అయిపోయినాయి, దానికే దిక్కులేదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు మార్చి 31. ఎందుకు ఎరికేనా మార్చి 31? ఎందుకు పెట్టిన ఎరికేనా డెడ్ లైన్? డబ్బాలో ఓట్లు పడాలన్నా వద్దా? మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణం. అదిగో గమ్మత్ అనిపించింది నాకు చూస్తే. వాళ్ళ లెటర్లు ఇచ్చిరట నిన్న. ఏది? రాష్ట్రంలో 12,000 జీతం, ఇంకా పై ఒక లెటర్ ఉన్నది. 12,786 ఊళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏందట అంటే, మండలానికి ఒక ఊరికిస్తారట. మండలానికి ఒక ఊరు. సేమ్ మహానాపల్లి అంటారా, చికెన్ సీన్ అదేగా. అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తా, మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా, లేకపోతే ఇయ్య. అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలలో. అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది తమ్మి? మీ క్యాల్కులేటర్ దీని రియల్ మీకు లెక్కలు వస్తలేవు వాళ్ళకి. 12,786లో 612. ఇక మీకు లెక్కలు వస్తలేవు కానీ 5% ఉన్నట్టుంది. అది అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు. కానీ మళ్ళీ దానికి బిల్డప్. ఇగో బిల్డప్ ఎట్లుంటుంది అంటే, ఇగో ఇట్లా రాసిన ఉత్తరం మళ్ళీ దీనికి, ఈ అందానికి కింద ఇవ్వని సంతకం లేదు. ఇదివరకు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు, ఇప్పుడు సంతకమే లేదు. ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఇగో ఫలానా నీకు ఫలానా వచ్చింది అని చెప్పి 6,000 రూపాయలు జమ చేసినందుకు సంతోషపడుతున్నాం
అని చెప్పి మళ్ళీ కాగితాలు సంతకాలు లేని ఒక ఉత్తరం రాసి పారేసింది. మళ్ళీ ఇది చారిత్రాత్మకం అట. చరిత్రాత్మకం ఏది? కార్డు ఇచ్చుడు చరిత్రాత్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చరిత్రాత్మకం, 100% ఇస్తా అని చెప్పి 5% ఇచ్చుడు చరిత్రాత్మకం, మళ్ళీ ఇవి మనం నమ్మి అవలగల్లమవుడు ఇంకా చరిత్రాత్మకం. అందుకే మనోళ్ళకు మనమే చెప్పాలి. ఊకే మోసం చేసే ప్రయత్నం అవతలోడు చేస్తే ఖండించాల్సింది, చెప్పాల్సింది మన మీద ఉంటుంది. బాధ్యత వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. చేయి, నువ్వు దమ్ముంటే మాకంటే తెలంగాణకు ఎక్కువ చేసి చూపెట్టు. 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలు అన్నావు, అమలు చేయి. ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు చాలు చేస్తాడు, నెలకు 2,500 ఎప్పుడు పడతాయి అని 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు. నేను 1,67,000 ఏడికెళ్ళి వచ్చింది లెక్క అని మీరు అడగచ్చు. ఓటర్ లిస్టు ప్రకారమే చెప్తున్నా నేను. ఓటర్ లిస్టు ప్రకారం ఓట్లున్నోళ్ళు ఆడపిల్లలు మన రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మహిళలు 1,67,00,000 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎదురు చూస్తాను నెలకు 2,500 ఎప్పటి నుంచి పడతాయి అని వాళ్ళు చూస్తాను. ఇప్పటికే బాకీ నువ్వు వాళ్ళకు 30,000 రూపాయలు బాకీ నువ్వు గత సంవత్సరం. అట్లే రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుంది, వానాకాలం రైతు బంధు కూడా ఎప్పటి నుంచి ఇస్తావు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఏమాయే ఎక్కడ పోయినా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. మేము వద్దంటలేం. 2 పంటలకు మేము రైతు బంధు ఇచ్చినాం, నువ్వు 3వ పంట గుడి నువ్వే అన్నావు, మేము అనలే. 3వ పంటకు గుడి ఇవ్వాలి రైతు బంధు నువ్వే అన్నావు, నువ్వు ఇయ్యు, మేము వద్దంటలేం కదా. మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. అంతేగాని నువ్వేదో వాళ్ళెవరో ఇక్కడెక్కడో అక్కడెక్కడో 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి గతంలో వచ్చిన వాటిని అదో సినిమాలో ప్రకాశరాజ్ చెప్తాడు చూడు, మా చెల్లెకు జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని. గట్ల ఇదివరకు అనౌన్స్ చేసిన పెట్టుబడులే మళ్ళీ అనౌన్స్ చేసి దాన్ని మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి ఎవరినో కన్ఫ్యూజ్ చేస్తా అంటే ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు. అన్ని రకాలుగా అవగాహన ఉన్న తెలంగాణ. తప్పకుండా మా పిల్లలు మా తమ్ముళ్ళే సోషల్ మీడియాలో కానీ బయట కానీ బ్రహ్మాండంగా నీ ప్రభుత్వం యొక్క మోసాన్ని బయట పెడతారనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. మీ అందరితో నా రిక్వెస్ట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో, ఇగో ఈ పని జనవరి 30 నాడు ఈ 420 హామీల పుస్తకాలు మీకు వస్తాయి. ఇది పట్టుకోవాలి, గాంధీ తాత కాడికి పోవాలి. గాంధీ బొమ్మ ఎక్కడుంటే అక్కడ మీ ఊళ్ళో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యకర్తలు, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా వస్తారు, పెద్దవాళ్ళు కూడా వస్తారు. మీరు కూడా ముంగట పడాలి, పోవాలి. 420 హామీ, 420 వాదే, 420 దిన్. ఇది మళ్ళొక్కసారి గాంధీ తాతకు వినతి పత్రం ఇవ్వాలి. ఎవరన్నా వినూత్నంగా చేయదలుచుకుంటే మా తమ్ముడు సుమన్ అంటుండే ఇంతకుముందు ఇక్కడికి వచ్చేటప్పుడు, అన్న ఉత్తగానే చేస్తే ఏం బాగుంటుంది, కాంగ్రెస్ వాళ్ళు చెవులో పువ్వు పెట్టి గెలిచిరు కదా, మరి మనం కూడా చెవులో పువ్వులు పెట్టుకొని పోయి చేస్తే బాగుంటుంది అన్నాడు. నువ్వు పెట్టుకోతామి చెవుల పువ్వు అందంగా కూడా కనబడతావు నువ్వు అని చెప్పిన వానికి. వాళ్ళు ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు. మంచిగా చెవుల పువ్వులు పెట్టుకొని గాంధీ తాతకు దరఖాస్తు ఇవ్వండి, ఇచ్చి బ్రహ్మాండంగా మీరు ఎక్కడికక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. అడుగుతారు ప్రజలు కూడా, అరే ఏమరా తమ్మి చెవులో పువ్వు పెట్టుకున్నావు అంటారు. ఏం చేయాలని మరి రేవంత్ రెడ్డి పువ్వు పెట్టిండు, ఇప్పటివరకు ఏం వస్తలేదు, 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఏది లేకపోయా. ఉన్న మెడికల్ కాలేజీలు నడపశాతం అయితే లేదు, దీనికి ఏం చేయాలి? గురుకుల పాఠశాలలు నడపత్తలేదు, మంచిళ్ళు చేస్తలేదు, కరెంటు చేస్తలేదు, ఒక్క పథకం అమలు లేదు. ఏం చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ ఈ చర్చ జరగాల్సిందే. జనవరి 30 తారీఖు మర్చిపోకురి. జనవరి 30 నాడు 420 దిన్ కాంగ్రెస్ పార్టీకి నిండుతుంది. 420 హామీలు యాద్ చేయాలి, గాంధీ తాతకు దండం పెట్టాలి. ఒరిజినల్ గాంధీ గారు డూప్లికేట్ గాంధీలకు మరి ఆదేశం ఇచ్చేటట్టు, వాళ్ళ కళ్ళకచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చేటట్టు మనందరం కూడా ఒక ప్రోగ్రాం తీసుకుందాం. ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఈ సంవత్సరం ఉంటాయి. తమ్ముడు గెల్లు చెప్పినట్టు ఈ సంవత్సరం కొత్త కమిటీలు కూడా వేసుకుందాం, పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. కొత్త తరం పిల్లల్ని కూడా వాళ్ళకి చేరేటట్టు శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏ ఇతర విద్యార్థి సంఘం కంటే బెస్ట్ విద్యార్థి సంఘం ఎక్కడుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అనే విధంగా మన వాళ్ళకు కూడా తర్ఫీదునిచ్చుకుందామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు